Hi guys, welcome to Cricket with Venkatesh. Match number 5 between Gujarat Titans and Punjab Kings. Vedika Ahmedabadloni Motera Stadium, the biggest cricket stadium in the world. మరి ఎలా ఉంటుంది మ్యాచ్, ఎవరికి విజయ అవకాశం? లాస్ట్ ఇయర్ బోత్ హ్యాడ్ ఎ డిసప్పాయింటింగ్ సీజన్. ఇద్దరు కూడా ప్లేయర్స్ క్వాలిఫై కాలేదు. రెండు టీమ్స్ ఈసారి కొత్తగా కనిపిస్తున్నాయి. కోర్స్ గుజరాత్ టైటన్స్కి క్యాప్టెన్ ఏం మారలేదు, బట్ వాళ్ళ ఓనర్స్ మారిపోయారు. ఓనర్స్ కొత్తగా టొరెంట్ గ్రూప్ హ్యాస్ టేకెన్ ఓవర్ అండ్ టీంలో కూడా కొన్ని కీలకమైన మార్పులు జరిగినాయి. లాస్ట్ ఇయర్ ఉన్న డెఫిషియన్సీస్ కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మరో పంజాబ్ కింగ్స్ చూస్తే ఏంటంటే పంజాబ్ కింగ్స్లో చాలా మార్పులు జరిగినాయి. కోచ్ మారాడు, రికీ పాంటింగ్ వచ్చాడు. క్యాప్టెన్గా వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ క్యాప్టెన్స్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. టీంలో కూడా ఎప్పటిలాగా వాళ్ళు మెగా ఆక్షన్ అప్పుడు కంప్లీట్గా రీషఫుల్ చేస్తారు కదా, రీషఫుల్ చేశారు. మరి ఈసారి అయినా వాళ్ళ ఫార్చ్యూన్స్ మారుతాయి. తెలుసు కదా, 17 సీజన్లో 15 సార్లు వాళ్ళు కనీసం గ్రూప్ స్టేజ్ దాటలేదు. మరి ఈసారి ఎందుకో ఈ టీం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అండర్ రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ వాళ్ళ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అట్ ఢిల్లీ. అది ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. అలాగే గుజరాత్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్కి ఇది ఒక పెద్ద లిట్మస్ టెస్ట్. ఎందుకంటే అతను ఫ్యూచర్ ఇండియా కెప్టెన్గా అట్లీస్ట్ వైట్ బాల్ ఫార్మాట్లో నైనా అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి ఇండియన్ టీంకి. మరి అలాంటప్పుడు శుభ్మన్ గిల్ ఏ రకంగా పర్ఫామ్ చేస్తాడు క్యాప్టెన్గా అనేది. ఫస్ట్ సీజన్ వాజ్ నాట్ సో గ్రేట్, బట్ ఈ సీజన్లో అయినా క్యాప్టెన్సీ రోల్ ఎలా చేస్తాడు, అతనికి సంబడి లైక్ జాస్ బట్లర్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనేది చూడాలి. సో ఈ మ్యాచ్ మెయిన్గా ఎవరు గెలుస్తారని కాకుండా పిచ్ ఎలా ఉంటుంది అనే విషయంలో ఒక చాలా చాలా స్పెక్యులేషన్ నడుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసిన 4 మ్యాచ్ల్లో 8 ఇన్నింగ్స్లో 200+ స్కోర్స్ వచ్చినాయి. అంటే రెండు వెన్యూస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 200 చేసింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా 200 చేసింది. SRH 280 చేస్తే దానికి రిప్లైగా వాళ్ళ అపోజిషన్ 240 చేశారు ఆర్ఆర్. అలాగే మనకి ఈవెన్ మరొక మ్యాచ్ నిన్నటి మ్యాచ్ చూసాం మనం. నిన్న 209 చేశారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం. దాన్ని ఓవర్టేక్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్, LSG ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో. సో 200+ స్కోర్స్ రెండు చోట్ల వస్తే, రెండు చోట్ల ఒక చోట 150+ స్కోర్ వచ్చింది, ఒక చోట 170 వచ్చింది కోల్కతాలో. బట్ కోల్కతా ఆల్సో లుక్ లైక్ ఏ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. సో ఓవరాల్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్, ముఖ్యంగా పవర్ ప్లేలో రెచ్చిపోయి ఆడడం, అది ట్రెండ్గా మనకు అనిపిస్తుంది. ఎక్సెప్ట్ మేబీ ఇన్ ద చెన్నై మ్యాచ్. చెన్నై ఇస్ డిఫరెంట్ కదా. కానీ ఇక్కడ ఏంటంటే అహ్మదాబాద్లో మనకు తెలుసు కదా, బిగ్ స్క్వేర్ ఉంటుంది, దాని మీద 10 దాకా పిచెస్ ఉంటాయి. కొన్ని బ్లాక్ సాయిల్ ఉంటాయి, కొన్ని రెడ్ సాయిల్ ఉంటాయి, కొన్ని రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ పిచ్ కూడా ఉంటాయి. సో దేని మీద ఆడిపిస్తారు? ఫస్ట్ మ్యాచ్ ఇలాంటి పిచ్ మీద ఆడిస్తారు. బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుందా? ఇక్కడ మీకు ఓవరాల్ T20స్లో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ తీసుకున్న 155 ఉంది. ఇది అన్నిసార్లు హై స్కోరింగ్ కాదు, కానీ జనరల్లీ హై స్కోరింగ్గానే ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి ఫస్ట్ మ్యాచ్ అయితే హై స్కోరింగ్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎలాంటి రెడ్ సాయిల్ మీద ఆడిస్తారా, బ్లాక్ సాయిల్ మీద ఆడిస్తారా, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. గ్రౌండ్ సైజ్ చాలా పెద్దది, ఇట్స్ అ బిగ్ గ్రౌండ్. స్క్వేర్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి. సో 6లు 4లు అంత ఈజీగా రావు ఈ గ్రౌండ్లో. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇట్ కుడ్ బి అరౌండ్ 200 కైండ్ ఆఫ్ ఎ పిచ్ అని అనుకుంటున్నాను. చేజింగ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ 8 మ్యాచ్లు జరిగితే దాంట్లో ఐ థింక్ 6 teams హ్యావ్ వన్ బై చేజింగ్. డ్యూ ఉంటుందో లేదో ఇంతవరకు అయితే మనం ఏ వెన్యూలో కూడా, ఇంతవరకు ప్రతి వెన్యూలో కూడా డ్యూ పెద్దగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే మనం చూడలేదు. డ్యూ ఉంది, కాస్త ఎక్కువ లేదు. డ్యూ పెద్ద ఫ్యాక్టర్ కాదు, అయినా కూడా ఇప్పుడు డ్యూకి కొంత విరుగుడు 10 overs తర్వాత బాల్ చేంజ్ కూడా పెట్టారు కాబట్టి. బట్ స్టిల్ చేజింగ్ అనేది చాలా చాలా అనుకూలంగా ఇక్కడ మనకి కనిపించింది. ఎనీ ఐపీఎల్ మ్యాచ్ ఇప్పటివరకు మనకు జరిగిన 4 మ్యాచ్లు కూడా చూస్తే, సన్ రైజర్స్ మ్యాచ్లో వాళ్ళు 286 చేసి గెలిచారు మినహాయిస్తే. మిగతా 3 టీమ్స్ కూడా చేజింగ్ టీమ్సే గెలిచినాయి. ఎందుకంటే ఇప్పుడున్న బ్యాటింగ్ ఫైర్ పవర్తో, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో టీమ్స్ ఆర్ ఎక్స్టెండింగ్ దేర్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంటున్నారు కాబట్టి ఎంత పెద్ద స్కోర్ అయినా చిన్నపోయేలాగా చేజ్ చేసేస్తున్నారు. అందుకని చేజింగ్ టీమ్స్ ఉంటాయి, చేజ్ చేస్తారు టాస్ గెలిచిన టీమ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మీకు గుజరాత్ టైటన్స్కి వాళ్ళ ఓవరాల్ రికార్డు తీసుకుంటే దే
వన్ మోస్ట్ ఆఫ్ దేర్ మ్యాచెస్ చేజింగ్లో వాళ్ళకి మంచి రికార్డు. సో గుజరాత్ 11 ఎలా ఉంటుంది? గుజరాత్ 11 ఆర్ 12? గుజరాత్ 11లో టాప్ 3 చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎందుకంటే కెప్టెన్ గిల్తో పాటు బట్లర్ అండ్ సాయి సుదర్శన్. సో వాళ్ళ ముగ్గురు కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ ప్రూవెన్ ప్లేయర్స్. సో టాప్ 3 చాలా బాగుంది. ఆ తర్వాత కూడా ఎక్సైటింగ్గానే ఉంది. తర్వాత 3 కూడా ఎక్సైటింగ్ ఉన్నారు, బట్ అన్ప్రూవెన్. అంటే గ్లెన్ ఫిలిప్స్ నెవర్ హ్యాడ్ గ్రేట్ ఐపీఎల్. మిగతా చోట్లంతా అదరు కొట్టేస్తాడు. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనం బాగా పర్ఫామ్ చేశాడు. ఈజ్ అన్ ఆల్రౌండ్ క్రికెటర్. ఈ కెన్ బ్యాట్, బౌల్, ఫీల్డింగ్లో అద్భుతంగా చేస్తాడు. ప్రాబ్లీ ది బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద వరల్డ్ ఎట్ ది ప్రెజెంట్ మూమెంట్. అండ్ ఈ కెన్ ఆల్సో కీప్ వికెట్స్ ఇఫ్ నెసరీ. సో ఏమైనా చేయగలడు అతను, గ్రౌండ్లో ఏమైనా చేయగలడు. సో ఫిలిప్స్ ఉన్నాడు అక్కడ, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, అండ్ మరొక తమిళ్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. సో ఈ ముగ్గురు ప్రూవ్ చేసుకోవాలి. వాషింగ్టన్ కూడా నెవర్ హ్యాడ్ ఎ గ్రేట్ ఐపీఎల్. అండ్ షారుఖ్ ఖాన్ ఒక బిగ్ హిటర్, ఫినిషర్ అన్నారు, కానీ నెవర్ లివ్డ్ అప్ టు హిస్ పొటెన్షియల్. సో ఈ ముగ్గురు ఎలా ఆడతారనేది, మళ్ళీ వాళ్ళకి లోయర్ మిడిల్ ఆర్డర్ బాగుంది. ఎందుకంటే తెవతియా అండ్ రషీద్ ఖాన్ ఆర్ గ్రేట్ ప్లేయర్స్. వాళ్ళు ఫినిషింగ్ టచ్ ముందు వాళ్ళు కనుక ప్లాట్ఫామ్ అందిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తారు. సో వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం అడ్డవుతానని అనిపిస్తుంది నాకు. తర్వాత వీళ్ళ బౌలర్స్ ఎవరు? కోర్స్ రషీద్ ఖాన్తో స్టార్ట్ అవుతారు. రషీద్ ఖాన్, సాయి కిషోర్ కూడా ఆడించుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మరి ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించుకోవచ్చు. రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ అండ్ రబాడా, వీళ్ళు ముగ్గురు వాళ్ళకి ఫాస్ట్ బౌలర్స్. రషీద్, సాయి కిషోర్, వాషింగ్టన్ అండ్ గ్లెన్ ఫిలిప్స్. సో 4 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్, 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. లేదు, వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏముందంటే గుజరాత్కి డెత్ బౌలింగ్. రబాడా ఈజ్ యూస్ టు బి ఎ గుడ్ డెత్ బౌలర్, బట్ ఆఫ్ లేట్ కొంచెం రన్స్ లీక్ చేస్తున్నాడు. సిరాజ్ కూడా మనకు తెలుసు, సిరాజ్ కూడా ఫస్ట్ స్పెల్ చాలా బాగా వేస్తాడు, బట్ డెత్ బౌలింగ్ ఎంతవరకు చేయగలడు. ప్రసిద్ధ్ కృష్ణ ఆల్వేస్ లీక్డ్ రన్స్ ఇన్ ద డెత్. సో వీళ్ళకి ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ న్యూ బాల్తో స్టార్ట్ చేస్తారు, మంచి ఎఫెక్టివ్గా ఉంటారు, కానీ బ్యాక్ ఎండ్లో వీళ్ళకి ప్రాబ్లం ఉంది. అందుకని నేను అనుకోవడం సాయి కిషోర్ కంటే కూడా వాళ్ళు దే మైట్ గో విత్ సంబడి లైక్ కుల్వంత్ కెజ్రోలియానో, వేరే పేసర్ కోసం, వేరే ఇండియన్ పేసర్తో వెళ్తారు వాళ్ళు. డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ ఎవరినో ఆశీష్ నెహ్రా గుజరాత్ కోచ్ ఐడెంటిఫై చేసే ఉంటాడు. ఈ ఫస్ట్ 4 మ్యాచెస్లో మనం చూసింది ఏంటంటే ఒక ప్లేయర్, ముఖ్యంగా ఒక రిస్ట్ స్పిన్నర్ని సడన్గా తెర మీద తీసుకొస్తున్నారు, లేకపోతే ఒక ప్లేయర్ని, కొత్త ప్లేయర్ని ఎవరినో తీసుకొచ్చి ఆడిస్తున్నారు. అంటే వాళ్ళు ఈ సీజన్ బిగినింగ్లోనే ఒక జరిగిన ప్రాక్టీస్ ప్రిపరేషన్ దాంట్లో ఒకరిద్దరు ప్లేయర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. సో ఒక సర్ప్రైజ్ ప్యాకెట్ ఉంటున్నారు. మరి చూసాం కదా మనం, విప్రజ్ నిగమ్ లాంటి వాళ్ళు మనం చూస్తున్నాం కదా, దిగ్వేష్ రాఠీ చూసాము మనం, ఎంతమంది కొత్త కొత్త ప్లేయర్స్. ముంబై వాళ్ళు విఘ్నేష్ పుతూర్ని తీసుకొచ్చారు. సో ఇలాంటి ప్లేయర్ని ఎవరో చూసే ఉంటారు. సో సాయి కిషోర్ కంటే కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దే మైట్ గో విత్ అనదర్ పేసర్ అని అనిపిస్తుంది, ముఖ్యంగా ఎవరైనా డెత్ బౌలింగ్ చేయగలుగుతారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ సర్ప్రైజ్ ప్యాకెట్ ఎవరవుతారు అనేది మనం చూడాలి. పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి ప్రభ్ సిమ్రన్తో జాష్ ఇంగ్లీష్ ఓపెన్ చేస్తాడు అనుకున్నాను, ఎందుకంటే మనం ట్రెండ్ చెప్పుకున్నాం కదా. ఇప్పటివరకు ట్రెండ్ ఏంటంటే పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయాలంటే పవర్ ప్లేలో మీరు ఇప్పుడు 100 కొడుతున్నారు. పవర్ ప్లే 100 కాకపోయినా 100 కాదు, సారీ 100 మరి టూ మచ్ అయింది. 100 వచ్చిన సందర్భాలు ఉండొచ్చు. 80 ఆర్ 70 టార్గెట్గా పవర్ ప్లేలు పెట్టుకున్నప్పుడు మీకు ప్రభ్ సిమ్రన్, ప్రియాన్ షారియాని ఆడించవచ్చు. దానివల్ల మీకు ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని, ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించే అవకాశం ఉంటుంది. బట్ జాష్ ఇంగ్లీష్ హెస్ డన్ వెల్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. అతను పేసర్స్ మీద, స్పిన్నర్స్ మీద విరుచుకుపడతాడు, పాకెట్ రాకెట్ అతను. సో జాష్ ఇంగ్లీష్తో ఓపెన్ చేస్తారు టు స్టార్ట్ విత్, చూస్తారు అతను టెస్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో జాష్ ఇంగ్లీష్ అండ్ ప్రభ్ సిమ్రన్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించే అవకాశం ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3, 4లో స్టాయినస్, 5లో మ్యాక్సీ. సో మంచి ఫైర్ పవర్ ఉండే బ్యాటింగ్ లైనప్ ఉంటుంది వీళ్ళకి. 6లో నెహల్ వఢేరా ఇస్ వన్ చాయిస్. అండ్ లేదు మనకి బిగ్ హిటర్ కావాలి, అశుతోష్ శర్మ లాంటి వాళ్ళంటే వాళ్ళకి సూర్యాంష్ షడ్గే అనే ఒక ముంబై ప్లేయర్ ఉన్నాడు, చాలా మంచి ఫినిషర్, అలాంగ్ విత్ శశాంక్ సింగ్ కూడా ఉంటారు కదా. నెక్స్ట్ 7లో శశాంక్ సింగ్ అండ్ 6లో సూర్యాంష్. వీళ్ళిద్దరూ ఉంటే వీళ్ళకి మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు వఢేరా ఈజ్ అ మోర్ సెటిల్డ్ ప్లేయర్, మోర్ సాలిడ్ ప్లేయర్ అని కూడా వఢేరా వెళ్తుండొచ్చు. అండ్ మార్కో యాన్సన్ at 8. మార్కో యాన్సన్ ఇస్ అ గుడ్ ఆల్రౌండర్. సో వీళ్ళకి ఆ బ్యాటింగ్లో డెప్త్ ఉంటుంది.
హర్ప్రీత్ బ్రార్ at 9, అతను కూడా బ్యాటింగ్ బాగానే చేస్తాడు, అతను కూడా ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా చెప్పుకోవాలి. అండ్ హర్ష్దీప్ సింగ్, ఎస్ ఠాకూర్ ఆర్ విశాఖ్ విజయ్ కుమార్. ఎస్ ఠాకూర్తో వెళ్తారని అనుకున్నాను నేను. అండ్ బికాజ్ ఈజ్ గుడ్ అట్ ది డెత్, మంచి వేరియేషన్స్ ఉన్న బౌలర్. సో ఎస్ ఠాకూర్తో వెళ్తారని అనుకుంటున్నాను నేను. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకున్న టాప్ క్లాస్ స్పిన్నర్ చహల్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే నేను బ్యాటింగ్ ఫస్ట్ వెళ్ళని చెప్తాను. సో చహల్ అండ్ బ్రార్ వాళ్ళకున్న స్పిన్ టాలెంట్. జాన్సన్, హర్షదీప్, యష్ ఠాకూర్ ఆడితే యష్ ఠాకూర్ వాళ్ళకి, అలాగే స్టాయినిస్, మ్యాక్స్వెల్ కూడా మరి వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా బౌలింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ స్పిన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, పేస్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. వీళ్ళు కూడా 7 క్లియర్ బౌలింగ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ టీం కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది, 2 టీమ్స్ కూడా ఇంప్రెసివ్గా మనకి కనిపిస్తున్నాయి. అండ్ పంజాబ్కి ఏంటంటే వాళ్ళకి ఈ ముగ్గురు ఆస్ట్రేలియన్ బిగ్ హిట్టర్స్, ఇంగ్లీష్, స్టాయినిస్, మ్యాక్స్వెల్, ఈ ముగ్గురులో ఒక ఇద్దరు క్లిక్ అయితే వాళ్ళ పెద్ద స్కోర్ వస్తుంది. ప్లస్ వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్. అండ్ శశాంక్ సింగ్ లాంటి ఒక మంచి ఫినిషర్ కూడా ఉన్నాడు. సో కంటెస్ట్ చాలా చాలా రంజుగా జరిగే అవకాశం కనిపిస్తుంది మనకి. 2 చోట్ల కూడా మనకి మంచి బిగ్ బిగ్ నేమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వీళ్ళ ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డు తీసుకుంటే 3-2 ఇన్ ఫేవర్ ఆఫ్ గుజరాత్. అయితే లాస్ట్ ఇయర్ అహ్మదాబాద్లో ఈ 2 టీమ్స్ తలపడినప్పుడు మాత్రం పంజాబ్ గెలిచింది. సో లాస్ట్ ఇయర్ గుజరాత్ హ్యాడ్ ఏ నైట్ మేర్ ఆఫ్ ఎ సీజన్, ముఖ్యంగా హోమ్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్, హోమ్లో ఓడిపడి చూసాం. అండ్ శుభ్మన్ గిల్ హోమ్ రికార్డు గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. శుభ్మన్ గిల్ ఇక్కడ T20స్లో అతని యావరేజ్ 70 ఉంది, స్ట్రైక్ రేట్ 163 ఉంది. సో శుభ్మన్ గిల్ అహ్మదాబాద్లో బ్రహ్మాండంగా ఆడతాడు. ఎప్పుడు ఏ ఫార్మాట్లో ఆడినా, టెస్ట్ మ్యాచ్లో ఆడినా, వన్డేలో ఆడినా, T20s ఆడినా, IPL ఆడినా, ఇండియాకి ఆడినా, అహ్మదాబాద్ అతనికి హోమ్ గ్రౌండ్ కాదు. ఇది హీస్ ఫ్రమ్ పంజాబ్, బట్ అహ్మదాబాద్ స్టేడియంని తన సొంత స్టేడియంగా చేసుకున్నాడు. అతను ఆ పిచ్ని అట్లా ఒక రోల్ చేసేసుకుని తన కిట్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అంత ఎక్కువ రన్స్ అతను స్కోర్ చేయడం, మోర్ దెన్ 1000 runs, T20 runs ఈ స్కోర్డ్ ఇన్ అహ్మదాబాద్. సో ఇక్కడ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్. సో గుజరాత్ టైటన్స్కి శుభ్మన్ గిల్ ఎప్పటిలాగే ఒక మంచి స్టార్ట్ అందిస్తాడు, సాలిడ్ స్టార్ట్ అందిస్తాడు. కానీ నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్లో పంజాబ్కి, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ టీమ్గా ఒక ఫ్రెష్ టచ్తో కనిపిస్తున్నారు. పంజాబ్ వాళ్ళ క్యాంపెయిన్ బాగా స్టార్ట్ చేస్తారు అనిపిస్తున్నారు. సో స్లైట్ ఎడ్జ్ నాకు పంజాబ్ కనిపిస్తుంది. గుజరాత్లో బట్లర్, గిల్ అండ్ సాయి సుదర్శన్ మంచి స్టార్ట్ అందించవచ్చు, కానీ మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీ అనిపిస్తుంది కదా. అందుకే ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. స్లైట్ ఎడ్జ్ ఫర్ పంజాబ్ ఇన్ దిస్ మ్యాచ్.